హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఫ్యాషన్ ఆరా. గైస్ మనుషులు వస్తున్నారని కూడా పట్టించుకోకుండా మనుషుల మీదకే తీసేసుకొని వస్తున్నారు. ఇంత జాలి దయ లేకుండా ఉన్నారేంటి గైస్ వీళ్ళంతా. ఎవడో గాయస్ 11ంటికి షాప్ ఓపెన్ చేస్తున్నారు. స్టిల్ 1 అవుతుంది గాయస్, ఇప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు గాయస్. నైకాలో దొరకనివి కూడా ఉంటాయి గాయస్ ఇక్కడ. యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్. మదీనాకి రావడం కన్నా మీషో చాలా బెటర్ అనిపిస్తుంది గాయస్. మీషో షాపింగ్ చాలా అంటే చాలా బెటర్ గాయస్. మళ్ళీ ఐస్ ప్యాక్స్ మన కోసం యూజ్ చేసుకుంటాం కదా. ఇప్పటి నుంచి లైట్గా ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమ్మర్ లో మనుషులకు వాల్యూ లేకుండా పోతుంది. అసలు పక్కన జనాలు వస్తున్నారు, కొంచెం చూసుకొని నడుద్దామనే ధ్యాస లేకుండా నడుస్తున్నారు. ఐఫోన్ యూజర్స్, మెయిన్లీ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అవసరం లేనంత సేపు కెమెరా పనిచేస్తుంది గాయస్. కరెక్ట్గా అవసరం లేనంత ఎప్పుడైతే వీడియో తీద్దాం అనుకుంటాం అప్పుడే కెమెరా పనిచేయదు ఎండకి. తట్టు ఈ సమ్మర్లో ఎవరైతే బయటికి పోతున్నారో వాళ్ళు మాత్రం పక్కా ఐస్ ప్యాక్స్ క్యారీ చేయండి. మా పర్పస్ చార్మినార్ దగ్గరికి రావడమే కాదు గైస్. బట్ స్టిల్ అసలు ఎందుకు వచ్చినామో తెలియదు, ఎందుకు తిరుగుతున్నామో తెలియదు. బట్ ఎండకైతే ఘోరంగా అంటే ఘోరం తిరుగుతున్నాం గైస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జగన్నాథ్ స్వామిది ఏదో పూజ జరుగుతుంది. చాలా కష్టంగా ఉంది గైస్, ఎండకి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. వచ్చి గంట అవుతుంది ఫ్రెండ్స్, లిటరలీ గంట. ఒక్క షాప్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడే స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు. తిరిగి 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 ఫైనలీ ఒక దగ్గర సెటిల్ అయినాం. ఇంకెప్పుడు గాయస్ 10 o'clock అన్నారు, 1:30 అవుతుంది. ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారు ఈ షాప్స్? మా అలాంటి వాళ్ళు నమ్ముకొని నిజంగానే 10 o'clock వస్తే మా పరిస్థితి ఏంటి మీరే చెప్పండి. ఈ ఎండకి గాయస్, సరే ఎండ లేకుంటే ఓకే ఫైన్, ఏదో ఒకటి అనుకోవచ్చు. ఈ ఎండకి నా ఫోన్ ఇప్పటికీ టెంపరేచర్ ఎక్కువ, ఎన్నిసార్లు కెమెరా ఓపెన్ కాలేదు, ఫోన్ ఓపెన్ కాలేదంటే నాకే తెలియట్లేదు గైస్. కరెక్ట్ ఏదైనా క్లిప్ క్యాప్చర్ చేద్దామన్న టైంకి కెమెరా పనిచేయట్లేదు. నార్మల్ టైంలో కెమెరా మంచిగా పనిచేస్తుంది. ఏంటి గైస్, మనం వచ్చి అర్ధగంట అవుతుంది. అర్ధగంటలో మనం చార్మినార్ వరకు పోయి తిరిగి వచ్చాము. కానీ ఇంకా మధ్యన షాపింగ్ స్టార్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ వాళ్ళు షాప్స్ ఇంకా పెట్టలేదు, మొత్తం ఖాళీ గైస్, మొత్తం ఖాళీ ఉంది. ఏం చేయాలో అర్థం. ఈ రోజు బిస్కెట్ అయితే నెవర్ ఎవర్ లైట్గా మీషో చాలా బెటర్ అనిపిస్తుంది గైస్. మీషో ఏమైతే అది ఇంట్లో కూర్చొని ఇట్లా ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటాం, నచ్చితే ఉంచుకుంటాం, నచ్చకపోతే రిటర్న్ పెట్టుకుంటాం. కానీ ఈ తిరుగుడు మనతోనే కాదు గైస్, ఎస్పెషల్ ఇన్ సమ్మర్. ఓ మై గాడ్, ఇట్స్ లైక్ మీ ఇన్ఫ్లుయెన్సెస్ అందరు ఎలా గైస్, అసలు ఎలా ఎవ్రీడే వస్తా అని చెప్తారు. ఎవ్రీడే ఎలా గైస్, ఎలా వస్తారు? ఎవ్రీడే వస్తా అని చెప్తారు. ప్రతి ఒక్కటి ఫ్రమ్ మదీనా 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 మదీనా. ఏ రీల్ చూసా, ఏ వ్లాగ్ చూసా మదీనా అని చెప్తున్నారు. మదీనా ఒక్కసారికే ఇలా ఉంది. ఫ్యూచర్ వ్లాగ్స్ ఎలా చేస్తామో డౌటే గైస్. మనం ఒక పని చేద్దాం, మదీనాలో ఎవరికైనా కాంటాక్ట్ తీసుకున్నాం, ఏమైనా ఫ్యాబ్రిక్ కావాలన్నప్పుడల్లా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పార్సల్ చేస్తారు. మీకు తెలిసిన షాప్స్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేసేయమని ఉంటే కామెంట్ చేయండి గైస్. లిటరల్లీ బై ఇట్, లిటరల్లీగా. ఓ మై గాడ్, చూడండి గైస్, 50 రూపాయలు తగ్గుతుందని ఎండకు రావడం. మీషో
ఇప్పుడిప్పుడే షాప్స్ ఓపెన్ అయ్యాయి. దూరం నుంచి మదీనాకి ఫ్యాబ్రిక్ కోసం వస్తాయి. ఫైనల్లీ మదీనాకి వచ్చి ఫ్యాబ్రిక్ అడుగుతాయి. మదీనాలో ఈ ఫ్యాబ్రిక్ షాప్స్ అన్నీ క్లోజ్ అండి. పటేల్ మార్కెట్కి వెళ్ళమని చెప్తున్నారు. పటేల్ మార్కెట్ ఇక్కడ గైస్, మదీనా కంటే పెద్ద మార్కెట్ అది. గైస్ మ్యాంగోస్ ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. గైస్ మ్యాంగోస్ కోసం సమ్మర్ వరకు ఎవరెవరు వెయిట్ చేస్తారో చెప్పండి గైస్. అలా నార్మల్గా సమ్మర్లో కాకుండా నాన్ సీజన్లో కూడా వస్తాయి. బట్ సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ సార్ లిటరలీ టేస్ట్ వేరే ఉంటుంది కదా. ఆ మ్యాంగోస్ కోసం ఎవరు గైస్ వీఆర్ సింగారియా ఫ్యాబ్రిక్స్. ఇట్స్ బిగ్ హోల్సేల్ షాప్ గైస్. లైక్ మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ మొత్తం ఇక్కడనే దొరుకుతుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ 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 వాక్ వీ ఫౌండ్ వన్ షాప్. బట్ ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ మనకు కావాల్సిన కలర్ దొరకదో తెలియదు గైస్. యాక్చువల్లీ సింగారియాలో కూడా మాకు కావాల్సిన దొరకలేదు. వాళ్ళ షాప్ ఫ్యాబ్రిక్స్కి పోతున్నాం. ఫైనల్లీ అక్కడన్నా దొరుకుతుందనే ఒక హోప్తోనే పోతున్నాం. ఏంటి గైస్ హార్ష్ ఉంటారు చిన్న చిన్న గల్లీల నుంచి అంతంత స్పీడ్గా ఎవరిని ఏం చేద్దామని అస్సలు దొరకట్లేవు గైస్ కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే. గైస్ వీళ్ళ సింపుల్ లైఫ్ని చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి గైస్. గైస్ 4 hours కంటిన్యూగా తిరిగినాక ఫైనలీ వి గాట్ ఇట్ గైస్. అది కూడా ఒక చిన్న షాప్లో, అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏదో అందులో దొరుకుతుందని, బట్ అందులోనే దొరికింది గైస్. మదీనాకి షాపింగ్కి రావాలనుకున్న వాళ్ళు అస్సలు మార్నింగ్ టైం అస్సలు రాకండి. ఇట్స్ బెటర్ 3:30 4కి వస్తే అప్పుడు అన్ని స్టాల్స్ ఓపెన్ అయి ఉంటాయి. మీకు కావాల్సినవన్నీ ఒక ప్లేస్లో దొరుకుతాయి. కానీ ఎవరిని నమ్ముకొని మాలాగా పొద్దుగాల మాత్రం అస్సలు రాకండి ఫ్రెండ్స్. ఓపిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి రావాలి అని అంటే మనీ ఒక్కటి ఉంటే సరిపోదు, ఓపిక చాలా ఇంపార్టెంట్ గైస్. ఎంత మందిలో తిరగాలంటే 4 గంటలు కష్టపడ్డాక మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ఒక చిన్న షాప్లో దొరికింది గైస్. మనం అక్కడనే ఒక 4 సార్లు తిరిగినాం. బట్ అక్కడ ఉంటుందని కూడా మేము అనుకోలేదు గైస్. బట్ అక్కడనే దొరికింది. ఇంకొక క్రేజీ థింగ్ ఏంటి అని అంటే మాకు కావాల్సిన ఇంకా దొరకలేదు గైస్. ఫైనలీ మళ్ళీ మేము దిల్సుఖ్నగర్ పోతున్నాం వాటి కోసం. అక్కడ కూడా దొరకదో గ్యారంటీ అయితే లేదు. బట్ ఇంత ఎగ్జాస్టెడ్ అయినాక కూడా మేము దిల్సుఖ్నగర్ పోతున్నాం అంటే మా ఎఫర్ట్స్ చూడండి గైస్. క్రేజీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాం గైస్. వాటర్ లేకుండే ఏం లేకుండే. ఓ మై గాడ్. మనం లిటరలీ ½ లీటర్ వాటర్ ఇద్దరం జస్ట్ ఒక కోకోనట్ వాటర్ తాగినాం, ఒక బోండం, ½ లీటర్ వాటర్ ఎగ్జాక్ట్లీ గైస్. బాడీ కూడా అయిపోయింది. దిల్సుఖ్నగర్లో తాగాలి ఏమన్నా అయితే.
ఇంకా మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తున్నాం గాయస్. ఈరోజు 2 times ఇంత లాంగ్కి, అది కూడా మనం రిస్క్ చేసి. లక్కీ థింగ్ ఏంటంటే మేము వెయిట్ చేయకుండానే మా కోసం బస్ దొరికింది గాయస్. వచ్చినప్పుడు కూడా బాగా తొందరనే దొరికింది, కాకపోతే మాకు సీట్ కూడా దొరికింది గాయస్. లక్కీ, అదొక్క విషయంలో లక్కీ గాయస్. ఇక్కడ 4 గంటలు తిరిగినందుకు ఇది ఒకటి హెల్ప్ అయింది. పాపం గ్యాస్ కోసం ఈ ఆటోస్ వాళ్ళు చూడండి గైస్. ఓ మై గాడ్, పాపం కదా. ఈ యుద్ధాలు ఏంటో ఏమో కానీ వీళ్ళందరికీ కష్టాలు వచ్చినాయి. ఫైనలీ వీఆర్ అట్ దిల్షుక్ నగర్. ఇక్కడ ఇంకెంతసేపు తిరగాలో మాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. ఫ్యాబ్రిక్ అయితే దొరికింది గైస్ మదీనాలో. దానికి కావాల్సిన థింగ్స్ కోసం దిల్షుక్ నగర్ వచ్చినాం. ఇక్కడ కూడా దొరకదో చూడాలి. చిన్న చిన్న యాక్సెసరీ కోసం దిల్షుక్ నగర్లో తిరుగుతున్నాం గైస్. ఇక్కడ కూడా దొరకవు అనేది చూడాలి. జీరో ఓపికతోనే తిరుగుతున్నాం గైస్. ఈ టైంలో కానీ ఎవడన్నా గెలకాలి. తక్కువ బడ్జెట్లో వెడ్డింగ్ లుక్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దిల్షుక్ నగర్కి అయితే విజిట్ అవ్వండి గైస్. స్ట్రిక్చర్వి అన్స్ట్రిక్చర్వి ఎప్పుడైనా సరే చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. సూపర్ అనార్కలీలో గుట్టించుకున్న చాలా బాగుంటుంది అది. अंदर रस्ता चढ़ा लहंगा जाके सूट भी बन जाता अंदर. बन जाता टेलर का अंदर तो अंदर. మాకు కావాల్సినవి దొరికినాయి గాయస్. ఎక్కువ తిరగకుండానే. ఫీలింగ్ సమ్ వాట్ రిలాక్స్డ్ గైస్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ వి డిడ్ ఇట్. బస్ వచ్చింది గైస్. లైక్ చేయండి మేడం, సబ్స్క్రైబ్ చేయండి అన్న అక్క ఛానల్. ఓ థ్యాంక్ యూ.